హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ వచ్చేసి నేనైతే 2 కేజీలు చికెన్ లెగ్ పీస్ తెప్పించానండి. అంటే లెగ్ పీసులు కొన్ని, పెద్ద పెద్ద ముక్కలు కొన్ని బిర్యానీ చేద్దాం అనుకున్నాను. అందులోకి మా పాప బిర్యానీ వద్దు, చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయమంది. అందువల్ల బిర్యానీ క్యాన్సిల్ అయిందండి. ఇప్పుడు మీకు చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. వీడియో అయితే మొత్తం చూడండి. ఇదిగోండి, నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. ఇదైతే శుభ్రం చేసి శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. అదండి, కడిగానండి శుభ్రంగా. ఇదో చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికేదాకా పెడదాము. ఎందుకు ఉడకబెడుతున్నానంటే, పచ్చి చికెన్ ఫ్రై కంటే ఉడకబెట్టిన చికెన్ బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది కూడా నోటికి. మీరు ఎప్పుడన్నా చికెన్ ఫ్రై చేయాలంటే ముందు చికెన్ ఉడకబెట్టండి, ఒక 10 నిమిషాలు అట్లా. ఇదిగో చూడండి ఎలా ఉడుకుతుందో. నేనైతే బాగా ఉడకబెట్టానండి మెత్తగా. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లెగ్ పీస్ ఉన్న లోపల బోన్స్ ఉంటాయి కదా, అవి ఉడకవు. మామూలుగా బయట తెచ్చుకున్నా, లేదంటే మనం అడవుడిగా చేసినా ఉడకవు. అందువల్ల ఎక్కువ టైం ఉడికిస్తే బోన్స్ కూడా ఉడుకుతాయి అన్నమాట. మా అబ్బాయి అయితే బాగా తింటాడు, వాడికి బోన్స్ అంటే చాలా ఇష్టం. ఇది చూడండి, నేనైతే 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు పొడవుగా ముక్కలకు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల కారం, ఒక సరిపడంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ నెయ్యి, మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపాను. ఈ అడవుల్లో వీడియో తీయలేకపోయాను, అవి కలిపాయి, ఉప్పు కారం కలిపాయి, అందుకనే చెప్పాను. ఇదిగోండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఫ్రై కదా. కొంచెం కరివేపాకు. ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ చికెన్ లెగ్ పీసులు ఉడకబెట్టి అన్నీ కలిపేసాం కదా అందువల్ల ఇందులో వేయమన్నమాట. ఇంకా ఆ కలిపిన మిశ్రమం మొత్తం దీంట్లో వేస్తాను అన్నమాట. చికెన్ ఆయిల్ కాగింది చూడండి. ఈ కలిపాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టారంటే ఈ మసాలా మొత్తం దానికి పట్టేస్తుందండి. ఇంకో విషయం అండి, మర్చిపోయాను, దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రై అయినాక వేసుకోకూడదు, అది కచ్చాపిచ్చాగా ఉంటుంది, బాగోదు. ఎంత మసాలా మెత్తగా వేసుకున్నా ప్రాబ్లం వస్తుంది. అందుకు ఉడకబెట్టి వేపే చికెన్ కదా, 5 సెకండ్లో అయిపోతుంది. అది మా అబ్బాయి 2 పెద్ద ముక్కలు కొట్టించుకురారంటే అన్ని లెగ్ పీస్లే తీసుకొచ్చాడు. వాడికి లెగ్ పీస్లు అంటే ఇష్టం, వాడికే కదా, చిన్నోడికి, మా వాడికి కూడా, వాడికి లెగ్ పీసులు అంటేనే ఇష్టం, మా పాపకు కూడా ఇష్టమే. అందుకే అన్ని లెగ్ పీసులు తెచ్చాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇవి కనుక బిర్యానీలు వేసి వండితే చాలా బాగుంటుంది. మా పాప బిర్యానీ వద్దందని చెప్పి లెగ్ పీసులు ఫ్రై చేస్తున్నా, మీకు చెప్పాను కదా ముందే. చూడండి, అన్నీ ఒక పక్కగా వేసుకుంటూ పోతే ఆయిల్ మొత్తం సరిపోద్ది ఫ్రెండ్స్. ఆ బాండీ నిండా వస్తుంది, సర్దుకుంటూ వేసేయాలి. చూసారా, ఇప్పుడు కొంచెం కల తిప్పేసి దాంట్లో వాటర్ పోసి మళ్ళీ అందులో పోసారు, అలా పోయకూడదు ఫ్రెండ్స్. ఇక ఆ డేష పక్కన పెట్టేయాల్సిందే. మీకు వీలుంటే దాన్ని చేతితో తుడిసి ఆ మసాలా మొత్తం అంట్లో వేసుకోవచ్చు, అంతేగాని వాటర్ పోసి మాత్రం మళ్ళీ వేయొద్దు. ఎందుకంటే అది వాటర్ లేకుండా చికెన్ ఫ్రై చేసేది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కలిపేద్దాం. ముక్క చిదక్కుండా ఒక పక్క నుంచి అటువైపు ఇటువైపు అన్నట్టు జాగ్రత్తగా కలపండి.
నేను కరుగుల కూర వీడియో పెట్టాను ఫ్రెండ్స్. దానికైతే వ్యూస్ అయితే అసలు ఏమీ రాలేదు, ఒక 30 వచ్చినాయి అంతే. నేను క్లియర్గానే వీడియో పెట్టాను, ఎవరికి నచ్చలేదు అనుకుంటా, అందుకే లైకులు కూడా ఎక్కువ రాలేదు, ఒక్క కామెంట్ కూడా రాలేదు ఫ్రెండ్స్. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి నేను ఎలాగా ఉన్నానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు రెడీమేడ్ వంటలు అయితే నాకు చేత కాదు ఫ్రెండ్స్. అవి ఎప్పుడో మా అమ్మ కాలంలో, మా నాన్నమ్మ కాలంలో వంటలు ఇవన్నీ నాకు చేత కాదు. అంత రెడీమేడ్గా చేయటం, ఇప్పుడు వెరైటీలు చేస్తున్నారు కదా. నాకు అన్ని పాతకాలపు వంటలు తప్ప ఇప్పుడు రావు. మా పాప చేస్తుంది, బాగా చేసిద్ది, చిటికలో చేసేసిద్ది. చికెన్తో కానీ దేనితోనైనా. నాకు అవన్నీ చేత కాదు. అందుకే చాలా 50% నా వంటలు నా పాపకు నచ్చవు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, అవి ఇవి కోరుకుంటుంటారు. ఎప్పుడు పాతకాలపు వంటలు వాళ్ళు ఎందుకు తింటారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది వచ్చి గరం మసాలా నా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు దీన్నే వాడుతూ ఉంటాను. చికెన్లోకి, దేంట్లో పప్పులోకైనా, ఏమైనా వంకాయ, దోసకాయ అలాంటి కూరలో కూడా నేను ఇదే మసాలా వాడతాను ఫ్రెండ్స్. చికెన్ మసాలా అంటే ఇవన్నీ నేను రెడీ చేసినవి కాదు, బయట నుంచి తెచ్చుకుంటాను. చికెన్ మసాలా, గరం మసాలా తెచ్చుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, మా బజార్లో అయితే పిల్లల గోల ఉంటుంది. ఇంట్లో కూర్చొని మాట్లాడాలంటే ఇంట్లోనేమో టీవీ గోల, అందుకని బయట కూర్చొని మాట్లాడుతాను. డిస్టర్బ్గా ఉంది ఫ్రెండ్స్, అయినా పర్లేదు, ఏమనుకోకండి గోలగా ఉందని. చూడండి ఫ్రెండ్స్, ఎలా కుక్ అయిందో, వేగిపోయింది అన్నమాట. అన్నట్టు మర్చిపోయాను, ఈ ఉడకబెట్టాం కాబట్టి చికెన్ మీకు 10 నిమిషాలు టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, చాలా తొందరగా అయిపోతుంది కూర. ఈ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే చికెన్ ఉడకబెట్టి ఫ్రై చేస్తే అమృతంలకు నోట్లో ముక్క పెట్టుకుంటే కరిగిపోయినట్టు ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది కదా. అయిపోయింది చికెన్ ఫ్రై. ఇంకా చూడండి, లెగ్ పీసులు కూడా చాలా బాగా వేగిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుందని. ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.